పరస టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ 13వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈ మధ్య కాలంలో ఒక 4-5 రోజులుగా మీకు వీడియో భాగాలు అందించడంలో కొద్దిగా ఆలస్యం జరిగింది. కొన్ని కారణాల వల్ల సమయం కుదరకపోవడం వల్ల మీకు అందించలేకపోయాను. మరి ఇక నుంచి రోజు భాగాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. మరి ఈరోజు ముఖ్యంగా ఆనాటి వీధుల ముచ్చట్లు, ఆనాడు వీధులు ఎలా ఉండేవి, అప్పటి వ్యక్తులు ఎలా ఉండేవారు అనేటువంటి విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా ఊరిలో అనేక వీధులు ఉంటూ ఉంటాయి. అన్ని వీధులు తెలిసే ఉంటాయి, కానీ కొన్ని వీధులతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా మనం నివసించేటువంటి వీధితోటి ఎక్కువ అనుబంధం. కాబట్టి ముఖ్యంగా ముందు నేను నివసించినటువంటి వీధి గురించి పరిచయం చేస్తాను. మరి 2 వీధులతో బాగా ప్రత్యేక అనుబంధం. మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎక్కిశెట్టి వారి ఇంట్లో ఉండేవారు కదండి. అప్పుడు అనంతం వారి వీధిని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. తర్వాత గాంధీ బొమ్మ వీధిలోకి వచ్చేసాం. 2 పక్క పక్కనే. గాంధీ బొమ్మ వీధితో ఎక్కువ. ఈ 2 వీధుల్లో నుంచి ఈ 62 సంవత్సరాల వయసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల సార్లు తిరుగుంటాం. కాబట్టి ముందుగా ఈ 2 వీధుల గురించి మీకు వివరిస్తాను. తర్వాత మిగతా వీధుల గురించి మరొక భాగంలో వివరిస్తాను. వీధులన్నిటిలోన ఏ వీధి మేలు అని చిన్నప్పుడు మాకు 2వ తరగతిలోనే ఒక పద్యం ఉండేది. అప్పుడు మా వీధి మేలు అని చెప్తూ ఉంటాం అక్కడ. అలాగా మరి మా వీధి చాలా గొప్పదని చెప్తాం, చెప్పాలి కూడా, ఆ అభిమానం ఉండాలి కూడా. మిగతా వీధులు తక్కువని కాదు, ఏ వీధి ప్రత్యేకత ఆ వీధికి ఉంటుంది. అయితే మా వీధికి చాలా ప్రత్యేకత ఉంటుంది తాళపూడిలో అని చెప్పడానికి. ఆ ప్రత్యేకత ఏంటో చెప్తే మీరు కూడా మీరు అన్నది కరెక్టేనండి అంటారు. మా వీధి పేరు గాంధీ బొమ్మ వీధి. ముందు అక్కడి నుంచే మొదలెడతాం. ఎందుకంటే గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామ సమయంలో వచ్చినప్పుడు ఆయనకి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఆయన వచ్చినందుకు గుర్తుగా ఆ ప్రదేశంలో ఒక గాంధీ గారి యొక్క విగ్రహాన్ని కూడా పెట్టారు. అప్పటి నుంచి ఆ వీధిని గాంధీ బొమ్మ వీధి అని పిలవడం మొదలుపెట్టారు. చూసారా, మొట్టమొదటి ఇంపార్టెంట్ మీకు అర్థమైపోయింది. అలాగే ఇంకా ఆ వీధి ఎందుకు మిగతా వీధుల కంటే చాలా ప్రత్యేకమైంది అంటే, ఒక చిన్న ఊరికి అవసరమైనటువంటి అనేక విషయాల్లో ఈ వీధి చాలా కీలకమైంది. మొట్టమొదటిది, ఊరికి సంబంధించినటువంటి రికార్డులు, ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సమాచారం అంతా ఇవ్వాలంటే ఆ రోజు గ్రామ కరణం వ్యవస్థే ఆధారం. అటువంటి కరణం గారు ఉండేటువంటి వీధి, అంటే మేము ఉండేటువంటి ఇల్లు ఆ వీధిలోనే ఉంది. కాబట్టి అదొక గొప్ప. ఎందుకంటే అందరూ మిగతా వీధుల్లోకి అందరూ వెళ్ళినా వెళ్ళకపోయినా తప్పనిసరిగా ఏదో ఒక పని మీద మా వీధిలోకి రోజు వస్తూ ఉండేవారు. 2, ఊరందరికీ చక్కటి మంచి కమ్మని రుచికరమైన టిఫిన్స్ అందించేటువంటి అచ్యుతన్ గురుస్వామి గారు, అయ్యప్ప స్వామి శిష్యులందరికీ కూడా మంచి గురువుగా ఉండేటువంటి ఆయన అయ్యర్ గారు ఉండేటువంటి వీధి కూడా మా వీధే. అందువల్ల ఆయన కోసం వచ్చేటువంటి వారితో మంచి సందడిగా ఉండేటువంటిది. ఆ తర్వాత వాచీలు ఆ రోజుల్లో అందరూ వాడేవారు. ప్రతి వారికి చేతికి వాచి ఉండేది. ఆ వాచి ఏదైనా రిపేర్ వస్తే తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటిది. వాచి రిపేర్ చేసి ఆయన దగ్గరకు వెళ్ళాలి. చిన్న చిన్న భాగాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసి రిపేర్ చేయాలి. అందులో సిద్ధహస్తుడైనటువంటి నాగిశెట్టి వెంకటేశ్వరరావు అనేటువంటి ఆయన మా వీధిలోనే ఉన్నారు. ఆయన కోసం చాలా మంది వచ్చారు. ఆ తర్వాత ఖర్జూరపళ్ళు ఊరంతా చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మడానికి కానీ, దీపావళి సామానుకు సంబంధించినటువంటి ఆ చిచ్చుబుడ్లు ఇవన్నీ తయారు చేయడానికి అవసరమైనటువంటిది కానీ, కిరాణా వ్యాపారంలో కానీ బాగా పేరు పొందినటువంటి బైన పాపారావు గారు అనేటువంటి ఆయన ఇల్లు కూడా మా వీధిలోనే ఉంది. ఖర్జూరపళ్ళు
సీజన్ అంతా కూడా కావిళ్లతో పట్టుకుని అమ్ముకుని వచ్చేవారు. అంత గొప్పది. బైనవారి వీధని కూడా అనేవారు. అంత పేరు పొందింది. ఇంకా తర్వాత ఎవరికైనా జ్ఞాపకాలు మనం మిగుల్చుకోవాలి అంటే చక్కగా ఒక మధుర జ్ఞాపకాలు అనేటువంటివి ఫోటోలు ఉండేవి. అప్పుడు ఫోటోలు ఫ్రేమ్ కట్టించుకోవాలి. ఆ ఫ్రేమ్ కట్టడానికి అవసరమైనటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా చుట్టుపక్కల గ్రామాలందరికీ కీలకమైన వ్యక్తులు కూడా చెక్క గంగరాజు గారు, చెక్క ఆయన పేరు చెక్క సత్యనారాయణ గారు. వీళ్ళు ఇద్దరి అన్నదమ్ములు, వాళ్ళిద్దరి ఇళ్ళు మా వీధిలోనే ఉన్నాయి. అందువల్ల వాళ్ళ ఇంటికి చాలా మంది వచ్చేవారు. పెట్రోమాక్స్ లైట్లు కావాలన్నా, పెళ్లిళ్ళకి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయాలన్నా అన్ని వాళ్ళే. అందువల్ల అదొక సందడిగా ఉండేటువంటిది. ఇంకా ఎవరైనా పురుడు పుణ్యాలు అంటారు కదా, ఏదైనా పురుడు అటువంటి ఏదైనా వస్తే సహాయ సహకారాలు అందించడానికి ఆ రోజుల్లో సావిత్రమ్మ అనేటువంటి నర్సు ఒక ఆవిడ మా వీధిలోనే నున్న లక్ష్మి గారి ఇంట్లో ఉండేది. ఆ విధంగా కూడా మా వీధికి అందరూ వస్తూ ఉండేవారు. ఇంకా కిరాణా వ్యాపారంలో మంచి నాణ్యమైన సరుకులు ఇవ్వాలి, మనకి క్వాలిటీగా దొరకాలి అంటే ఆయన దగ్గర బాగా దొరుకుతాయి. ఒక 10 పైసలు ఎక్కువైనా సరే క్వాలిటీ మంచిది ఉంటుంది అనే విధంగా పేరు పొందినటువంటి అప్పన్న రామంగారు అనేటువంటి ఆయన కిరాణా వ్యాపారం చేసే ఆయన ఇల్లు కూడా మా వీధిలోనే ఉంది. అందరికీ అవసరమైనటువంటి ఇప్పట్లో సెల్ ఫోన్లు, కెమెరాలు అవి లేవు ఆ రోజుల్లో. అందువల్ల ఫోటోలు తీయించుకోవాలంటే పెళ్లిళ్ళకి వాటికి అన్నిటికీ కూడా స్టూడియో దగ్గరికి రావాలి, ఫోటోగ్రాఫర్ని తీసుకువెళ్ళాలి. అటువంటిది ఊర్లో చాలా పేరు పొందినటువంటి వాణి స్టూడియో, శ్రీ వాణి స్టూడియో అనేటువంటి ఫోటో స్టూడియో కూడా మా వీధిలోనే ఉంది. ఇంకా ఊరిలో అందరికీ అవసరమైనటువంటి ఎరువులు కానీ, ఇంకో ఆయిల్ కానీ ఇవన్నీ అందించేటువంటి విధంగా ఉండేటువంటి కంకిపాటి వారి ఇల్లు కూడా, కంకిపాటి శరభయ్య గారు, వీరభద్రరావు గారు అనేటువంటి వాళ్ళ యొక్క ఇల్లు కూడా మా వీధిలోనే ఉంది. అందువల్ల అనేక మంది వస్తూ ఉండేవారు, సందడిగా ఉండేది. ఇంకా మరీ ముఖ్యంగా ఊరందరికీ చుట్టుపక్కల గ్రామాలకి అవసరమైనటువంటి ఫ్యాన్సీ సామాన్లు అన్నీ కావాలి అంటే అప్పన కృష్ణమూర్తి గారి ఫ్యాన్సీ షాపులకు వెళ్ళాలి ఎవరైనా సరే. ఆయన చాలా వెరైటీస్ తెచ్చేవారు. సీజనల్ వ్యాపారం కూడా బాగా చేసేవారు. పుస్తకాల సీజన్లో పుస్తకాలు, నోట్బుక్స్ అన్ని ఇచ్చేటువంటి వారు. అలాగా దీపావళి సామానికి పెద్ద బ్రహ్మాండమైనటువంటి మోడల్స్ తో ఉండేటువంటి రకరకాల ఐటమ్స్ అన్ని తెచ్చి ఇస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన ఇల్లు కూడా చాలా ప్రత్యేకత పొందినటువంటిది. టైలరింగ్ లో సత్యరాజ్ అనే ఆయన అప్పట్లో ఊళ్ళో చాలా ఫేమస్ టైలర్, ఆయన కూడా మా వీధిలోనే ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటే ఏమవుతోంది, ఆ వీధికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా అవునండో మేము ఇంత ఆలోచించలేదు, మీరు అన్నది కరెక్టే అని మీరు కూడా ఒప్పుకుంటారు. ఇంకా అనంతవారి వీధికి వెళ్దాం ఒకసారి. అనంతవారి వీధి తాళపూడి గ్రామానికే చాలా కీలకమైందని చెప్పచ్చు. ఎందుకంటే వ్యాపారానికి అవసరమైనటువంటి ప్రాధాన్యతను పెంచేలాగా అనంతవారి కుటుంబాలన్నీ ఆ రోజుల్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండేవి. మొత్తం అనంతవారి కుటుంబాలన్నీ ఆ ఒక్క వీధిలోనే ఉండేవి. అనేక వ్యాపారాలు, కిరాణా, జాడి, మందులు, స్వీట్స్ అనే వ్యాపారాలన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవారు అన్నమాట. ముఖ్యంగా మేము చిన్నప్పుడు అనేక ఆటలు ఆడుకునేటువంటి ఆ వీధిలో అదొక స్టేడియం లాంటిది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టేడియంస్, జింకానా స్టేడియం అని, లాల్ బహదూర్ స్టేడియం అని ఇలా అంటూ ఉంటారు కదా. ఆనాడు మా పిల్లలందరికీ ఆ వీధే స్టేడియం. చాలా ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం. మరి సాంబయ్య గారు అనే ఆయన గురించి చెప్పాలి చాలా. ఆయన ఆ రోజుల్లో తాతయ్యలు ఎంత ప్రధాన పాత్ర వహించేవారో ఆయన ఒక ఉదాహరణగా నిలుస్తారు. ధనంతో సంబంధం లేదు, ఆత్మీయ అనుబంధాలకే ఆ రోజుల్లో విలువ ఎక్కువ. ఆ వీధిలో వాళ్ళందరికీ ఆయన చాలా ముఖ్యమైన బంధువు. అందుకే ఆప్త బంధువు అంటే ఆయన చెప్పచ్చు. చిన్న పిల్లలు అందరు ఎక్కువగా ఉండేవారు. ఒక 3 నెలలు 6 నెలలు 9 నెలలు ఇలాంటి వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలందరూకి సంరక్షకుడు ఆయనే చెప్పాలంటే. ఇళ్లలో పనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి వరకు అసలు మా పిల్లని చూస్తూ ఉండి మా పిల్లని చూస్తూ ఉంటాను. ఎవరిని కాదంటాడు ఆయన. అందువల్ల ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే, కొంచెం నడక రానటువంటి పిల్లల్ని ఈ చంకలో ఒక పిల్లవాడిని ఎత్తుకుని, ఈ చంకలో ఒక పిల్లవాడిని ఎత్తుకుని ఇద్దరిని ఇలా పెట్టుకుని మరొక పిల్లని కానీ పిల్లవాడిని కానీ అటోకాలు ఇటోకాలు వేసి ఈ భుజం మీద ఇంకొక ఈ భుజం మీద వేసుకుని ఉండేవాడు. అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి చూస్తే రాముడు లక్ష్మణుడే కనిపిస్తారు, ఈయన నలుగురితో కనిపించేవాడు. ఆయన చొక్కా కూడా వేసుకునేవాడు కాదు, ఒక పంచి కట్టుకుని ఉండేవాడు. ఆటలు పాటలతో ఉంటూ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలందరూ ఆయనతో ఎంతో ప్రేమగా ఉండేవారు. అటువంటి ఆయన గురించి చెప్పకపోతే ఈ జీవిత కథలో సరైనటువంటి ఎసెన్సే లేదని చెప్పచ్చు. ఆయన రూపం ఇప్పటికీ నాకు గుర్తు. అది దాటిన తర్వాత మనం వెళ్తే అనంతం సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి స్వీట్ స్టాల్, మంచి స్వీట్స్ రుచికరంగా నీట్ గా, ఆయన చాలా నీట్నెస్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఒక మంచి కవర్స్ తీసుకుని కాగితాల్లో కట్టివ్వడం అనేటువంటిది ఉండదు. ఆయన చిన్న కవర్ తీసుకుని ఆ కవర్ లో చెంచాతో వేసి అలా పిన్ చేసి ఇస్తాడు. ఆయన చాలా నీట్ గా ఉండేది. అదొక ప్రత్యేకత. స్వీట్ స్టాల్ చాలా స్వీట్స్ తిన్నాను నేను. అలాగే మరి ఆ వీధిలో మరొక ప్రత్యేకత ఏంటంటే, ఎక్కువ అనంతం వారి అన్ని ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక బ్రాహ్మణుల ఇల్లు ఉండేది. అది చింతలూరి ఆయుర్వేదం మందులు అమ్మేటువంటి వారి ఇల్లు. వాస్తవానికి వారి ఇంటి పేరు కూచిపట్ల వారు అయినప్పటికీ కూడా అందరికి ఊరందరికి చింతలూరారు అని వారు అమ్మేటువంటి మందులకు సంబంధించిన కంపెనీ పేరే వాళ్ళ ఇంటి పేరు అయిపోయింది. ఒక్కోసారి కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబంతో మాకు చాలా ఆత్మీయ బంధం ఉంది. ఆయన ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఇప్పటికీ నా చిన్నతనం నుంచి, అంటే ఇప్పుడు 62 సంవత్సరాల వయసులో ఉన్నాను అంటే అంత ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వేసుకోవచ్చు. ఒక 80 ఏళ్లకు పైగా అక్కడే ఆ గృహం అలా ఉంది. అదే ఆయుర్వేద మందుల వ్యాపారం కూడా కొనసాగుతుంది. ఆయుర్వేద సేవలు కూడా అందించబడుతున్నాయి ఇక్కడ. ఇదొక గొప్ప విషయం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇంకా ఆ వీధిలో చెప్పుకోవాలి అంటే, ఊరంతటికి మంచి పెద్ద కిరాణా కొట్టుగా ఆ రోజుల్లో అనంతం నరసింహం గారి కిరాణా కొట్టు పేరు పొందేది. ఆ నరసింహం గారి ఇల్లు అక్కడే ఉండేది. అలాగే అనంతం వీరాస్వామి గారు స్వీట్ వ్యాపారం, మంచి స్వీట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఆయన 15-20 రకాల స్వీట్స్ తోటి స్వీట్ స్టాల్ ఉండేది. ఇప్పుడు కనక మహాలక్ష్మి జ్యువెలర్స్ షాప్ పక్కన అనంతం సత్తికొండ గారు కొట్టని పేరు పొందినటువంటిది ఉండేది. అక్కడ వాళ్ళ వ్యాపారం స్వీట్ స్టాల్ నడుస్తూ ఉండేది. వారి పిల్లలు ఉన్నారు, మరి చాలా వరకు నాకు తెలిసి సుబ్బయ్య గారు, వీర్రాజు గారు అనుకుంటున్నాను. వాళ్ళ పిల్లలతోటి అంతా సందడిగా ఉండేది. ముఖ్యంగా భద్రాచలం గారి మందుల షాపు, అది మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు చాలా మళ్ళీ వివరంగా చెప్తాను. ఆయనది భద్రాచలం గారి మందుల షాప్ చాలా ప్రత్యేకమైనటువంటిది. మందులు మంచి క్వాలిటీగా మంచి కంపెనీలు ఇస్తారనేటువంటి ఒక పేరు ఉండేది. చాలా అందరూ వెళ్ళి ఆయన దగ్గర మందులు, మేము చిన్నప్పుడు చాలా సార్లు మందులు తెస్తూ ఉండేవాళ్ళం. అదొకటి. మరి అద్దె పుస్తకాలు ఆ రోజుల్లో చందమామ, బాలమిత్ర, బొమ్మరిళ్ళు, బుజ్జాయి, సితార, జ్యోతి చిత్ర, చిత్రభూమి ఇటువంటివన్నీ కూడా అద్దెకు రోజుకి 10 పైసల నుంచి 20 పైసల లోపల అద్దె. 10 పైసలు ఇస్తే ఒక పుస్తకం ఇచ్చేవారు. 24 గంటల లోపల మనం పట్టుకెళ్ళి ఇచ్చేయాలి. అనంతం సుబ్బయ్య గారి పిల్లలు ఆ వ్యాపారం నిర్వహించారు. స్వీట్ వ్యాపారంతో పాటు ఇది కూడా ఉండేటువంటిది. ఇంకా అటువైపుకి వెళ్ళినట్లయితే గుర్లింగాచార్యులు గారు అనే ఆయన బంగారు ఆభరణాలు తయారు చేసే షాప్ ఉండేది. ఆయన చాలా ప్రసిద్ధి బంగారు ఆభరణాలు తయారు చేయడంలో. ఆ రోజుల్లోనే మంచి మిషనరీ వాడేవాడు ఆయన. అదొకటి ఉండేది. అలాగే నందం స్వాములు అనేటువంటి ఆయన టైలరింగ్ షాప్ ఉండేటువంటిది. ఇంకా కూల్ డ్రింక్స్, గోల్డ్ స్పాట్, కిస్మత్ ఇవన్నీ చెప్పాం కదా, అవన్నీ డీలర్ గా ఉండేటువంటి గద్దె సత్యనారాయణ గారు అనేటువంటి ఆయన ఒక హౌస్ కూడా అక్కడే ఉంది. ఈ విధంగా పాబోలు బాబురావు గారు అనే ఆయన ఒక హౌస్ అటువైపు ఉండేది. ఇది అనంతవారి వీధిలో. మరి జంజాల కామెడీ సీన్ లాగా ఆ వీధిలో చాలా
అనేకమైనటువంటి కుటుంబ నేపథ్యం, మధ్యతరగతి కుటుంబాలు, అనేక హాస్య సన్నివేశాలన్నీ జంజాలు ఇక్కడికి వచ్చి ఆ వీధిలో ఉండి కొన్ని రోజులు చూసి వెళ్ళడా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో హాస్య సన్నివేశాలు అక్కడ జరుగుతూ ఉండేవి. చాలా సరదాగా ఉండేటువంటి వారు. ముఖ్యంగా ఆ రోజుల్లో బహిర్భూమికి వెళ్ళాలంటే ఇళ్లల్లో సెప్టిక్ ల్యాబరేటరీస్ ఉండేవి కాదు. అందరూ ఒక చెంబు పట్టుకుని పొలాల్లోకి వెళ్ళిపోవాలి. ప్రతి వీధికి చివరి పొలాలతోటే ఎండింగ్. అందరూ పొద్దున్నే అలా వెళ్ళవలసిందే. కానీ కొంతమంది అందరూ వెళ్ళలేనటువంటి వాళ్ళు, నా అవకాశం కొంచెం కుదరినటువంటి వాళ్ళకు సౌకర్యంగా ఏం చేసేవారంటే ఇళ్లలోనే ఒక ఏర్పాటు చేసుకునేవారు. అది పంచాయతీ వారు వచ్చి రోజు ఏ రోజుకి ఆ రోజు వచ్చి దానికి ఒక శుభ్రత ఉండేటువంటిది ఉంటుంది. అనంతం వారికి అందరికీ కూడా ఖాళీ దొడ్డు ఒకటి ఉండేది. ఆ దొడ్డిలో ఎవరి భాగస్తులకి వాళ్ళకి కొన్ని విభజన ఉండి లోపల ఈ ఏర్పాటు చేసుకునేవారు. మరి ఆ రోజుల్లో పరిస్థితిని బట్టి తలుపులు ఉండేవి కాదు. లోపలికి వెళ్ళేటువంటి ఒక వీధికి గోడకో తలుపు తప్ప లోపల ఎవరి పార్ట్ వాళ్ళకి ఉండేటువంటిది ల్యాబరేటరీ గోడలు కట్టేసి వదిలేశారు తప్ప తలుపు వేసుకోవడం అనేటువంటిది ఉండేది కాదు. అందులో లోపల ఎవరైనా ఉన్నారు అనేటువంటిది తెలియడం కోసం చెంపు గోడ మీద పెట్టేవారు. పిట్ట గోడ మీద మనిషి అంత ఎత్తు గోడలు ఉండేవి. ఆ చెంపు ఉంటే లోపల ఎవరో ఉన్నారని అర్థం. అది అందరికీ అర్థమయ్యేది. అలా అదొక సరదాగా ఉదయాన్నే ఆ దృశ్యాలు కనపడుతూ ఉండేటువంటి. అందరూ వేప పుల్లలు బాగా ఉపయోగించేవారు. టూత్ పౌడర్స్ ఆ ఊర్లో అందరూ కూడా ప్రభాత్ టూత్ పౌడర్ అనేటువంటిది ఒకటి ఉండేది. తెల్లటి పళ్ళపొడి, ఈ ఎర్రగా ఉండేటువంటి పళ్ళపొడి ఒకటి ఉండేది. పళ్ళపొడి వాడేవారు, లేదా వేప పుల్ల వాడేవారు, పందుం పుల్ల వాడేవారు. ఈ విధంగా దినచర్య ప్రారంభం అవుతూ ఉండేది. సరే, మరి ఈ 2 వీధుల గురించి ఆనాడు గుర్తున్నటువంటి అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది. ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే 40-50 ఏళ్ళ నాటి విషయం, 60 ఏళ్ళ నాటి విషయాలు ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి మీకేమైనా గుర్తుకొస్తే మీరు కూడా ఇందులో భాగం పంచుకోవాలంటే కామెంట్లో పెట్టండి, లేదా చిన్న వీడియో మీ అభిప్రాయాన్ని తీసి చక్కగా పంపండి. దీనికి నేను తెచ్చే భాగంలో యాడ్ చేస్తాను. మరి ముఖ్యంగా మీకు చెప్పాను, మిగతా వీధుల గురించి కూడా చాలా చక్కగా నా చెప్పాను. నాతో అనుబంధం ఉన్నటువంటిది, నాకు తెలిసినటువంటివి అన్ని మీకు కలుపుకొని వివరించడం జరుగుతుంది. నాకు తెలియనటువంటి వాటిని నేను చెప్పడం అనేటువంటిది అంత భావ్యం కాదు కాబట్టి ఆ మిగతా వీధుల గురించి కూడా మరొక భాగంలో వివరిస్తాను. మరి ఈరోజు చాలా చక్కగా మీ అందరికీ ఈ భాగం ఆనందాన్ని పంచిందని అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి, చూడమని చెప్పండి, పర్సా టీవీని ప్రోత్సహించండి. మీ అందరి సహాయ సహకారాలతో అనేక భాగాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి మీకు తెలిసిన వారికి మన రాధాకృష్ణ ఇలాగ జీవిత కథను సీరియల్గా ఇస్తున్నాడు, ఆనాటి విశేషాలు చెప్తున్నారు, నువ్వు కూడా చూడని చెప్పి ప్రోత్సహించి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇది ఇప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు రోజుల్లో ఒక నిధి లాంటిది. ఆనాటి విశేషాలన్నీ కూడా దాయబడి ఉండేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి మీ అందరూ ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంకా సెలవు తీసుకుంటున్నాను.